నిస్వార్థమైన ప్రేమ, అచంచలమైన భక్తి మనకు బృందావనంలోని గోపికల వల్ల, వాళ్ళ భక్తి వల్ల తెలుస్తూ ఉంటుంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని పరమ మిత్రుడు, పరమ శిష్యుడు, గొప్పనైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఒకరోజు ఉద్ధవుడు శ్రీకృష్ణుని విరహంలో చూశాడు. అప్పుడు అతను బృందావనంలో లేడు, మధురలో రాజ్యం ఏలుతున్నాడు. అయితే అతను ఓర్చుకోలేకపోయాడు. తన పరమాత్మ, తన సకుడైనటువంటి శ్రీకృష్ణుడు అంత వైరాగ్యంతో, అంత బాధలో ఎందుకున్నాడని అడిగాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, నాకు అనుక్షణము బృందావనంలో ఉన్న నా తల్లిదండ్రులు, నా గోపికలు, నా యొక్క సకులు, మిత్రులు, బంధువులు, భక్తులు, ప్రేమికులు అందరూ గుర్తొస్తున్నారు. బృందావనంలోని అణువణువు గుర్తొస్తుందని చింతిస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకున్న ఉద్ధవుడు, పరమాత్మ నీవు అంతర్యామివి, సర్వము తెలిసినటువంటి జ్ఞానివి, నీవు ఇలా మోహంలో ఎందుకున్నావు? ఈ మాయా స్వరూపంలో, ఈ ప్రపంచంలో నువ్వెందుకు? నీలాంటి గొప్ప వ్యక్తి, పరమాత్మ అంశ నీవు, పరమాత్మ స్వరూపుడవే సాక్షాత్తు, నీవెలా పడిపోయావని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఒకసారి నీవు బృందావనం వెళ్ళి వాళ్ళను ఓదార్చిరా, నా గురించి వాళ్ళు చాలా బాధపడుతున్నారని చెప్పాడు. ఉద్ధవుడు అది విని, వెళ్తున్నాను, సాయంత్రం వరకు వస్తాను, వాళ్లకు జ్ఞానం ఉపదేశం చేసి అని అన్నాడు. అతను కృష్ణునికి అలా చెప్పి వెళ్ళిపోయాడు. బృందావనంకి వెళ్ళాక అతను యశోదానందుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ యశోద ఇంటికి వెళ్ళి పిలిచాడు, నేను శ్రీకృష్ణుని యొక్క సకుడను, మిత్రుడను వచ్చాను అని పిలిచాడు. లోపల నుంచి యశోద మెల్లిగా బయటకు వచ్చి, గట్టిగా అరవకు, నిశ్శబ్దంగా ఉండు అని అన్నది. నేను ఉద్ధవుడను, కృష్ణుడి నుంచి వచ్చాను, వీళ్ళెందుకు నాకు సమాధానం మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, సమాధానం ఇవ్వడం లేదు, నన్ను రెస్పెక్ట్ చేయడం లేదని భావించాడు. ఆమె అలా ఎందుకు అన్నది నిశ్శబ్దంగా అని తెలుసుకున్నాడు. ఆమె అన్నది, కృష్ణుడు లోపల నిద్రిస్తున్నాడు, అతని నిద్ర భంగం అవుతుంది కాబట్టి నీవు అలా కూర్చో అని అన్నది. అతను లేచిన తర్వాత మాట్లాడదాము అని అన్నది. కొద్ది సమయం అయినాక అతనికి అప్పటి వరకు అర్థం కాలేదు, కృష్ణుడు ఇక్కడ ఉండడం ఏంటి, వీళ్ళ ఇంట్లో కృష్ణుడు అక్కడ ఉన్నాడు కదా మధురలో అని అనుకున్నాడు. కొద్దిసేపు అయినాక ఆ తల్లి లోపలికి వెళ్ళింది. ఆమెతో పాటు ఇతను వెళ్ళాడు. అక్కడ ఉయ్యాలలో కృష్ణుని ఊపుతూ ఉంది. కృష్ణుడు ఉన్నాడు అనుకుని ఊపుతూ ఉంది, కృష్ణ కృష్ణ అనుకుంటూ. అది చూసి అతని మతి భ్రమించింది. ఆమె ఇంకా కృష్ణుడు ఉన్నాడనే అపోహలో, భ్రమలో ఉంది అని అనుకున్నాడు. కానీ ఆమె కృష్ణుడు సాక్షాత్తు ఉన్నట్టు భావనలోనే వ్యవహరిస్తూ ఉండడం చూశాడు. అక్కడి నుండి నందుని దగ్గరకు వచ్చాడు. నందుడు కృష్ణుని స్మరణే చేస్తున్నాడు, కృష్ణుని పిలుస్తున్నాడు. కృష్ణ భోజనం చేశావా, కృష్ణ వెన్న తిన్నావా, ఇలా కృష్ణునితో మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ వీళ్ళు కృష్ణుని లోన లీనమై ఉన్నారు, ఎవరి మాటలు వినడం లేదు, ఎవరి యొక్క ఆలోచనలు గ్రహించే స్థితిలో లేరు. వీళ్ళు పూర్తిగా అతని లోపల మిళితమై ఉన్నారని తెలుసుకున్నాడు. తిరిగి అతను గోపికల దగ్గరికి వచ్చాడు. అక్కడ గోపికలు అందరూ ఒకచోట కూర్చుని కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ రాధా కూడా కూర్చుని ఉంది.
ఒక గోపిక అంటున్నది, కృష్ణుడు నిన్న రాత్రి వచ్చాడు కళ్ళలోన. నేను యమునా నది నుంచి వస్తుంటే పలకరించాడని, నాతో ఇంటికి వచ్చి వెన్న తిన్నాడని. ఇంకొక గోపిక మా వెంట నుంచి వెన్న దొంగలించాడని. ఇంకొక గోపిక అతను వీణావాద్యం చేస్తూ ఉన్నాడని, వీణాగానం చేస్తూ ఉన్నాడని. అతని ఆలోచనలే అన్నీ చెప్తూ అతని యొక్క జీవనంలో పూర్తిగా మునిగిపోయిన సంఘటనలే వాళ్ళ మాటల్లో వెళ్తున్నాయి. వాళ్ళు సాక్షాత్తు కృష్ణుడు ప్రతిరోజు వాళ్ళతో ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. రుక్మిణి అయితే కళ్ళు ఆర్పకుండా అలాగే కూర్చొని వింటూ ఉన్నది, చూస్తూ ఉన్నది. ఆమె అతను వెళ్ళిన 5 సంవత్సరాల నుంచి కూడా నిద్ర లేకుండా, కళ్ళు ఆర్పకుండా బండలాంటి కళ్ళు అయిపోయాయి. ఆమె చలనం లేని స్థితిలో ఉండిపోయింది. ఆమె కన్నులు దృష్టి, ఆమె ముంగట శ్రీకృష్ణ పరమాత్మ లీలలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ యొక్క ఉద్ధవునికి మాటలు రాలేకపోయాయి. అతను కూడా అలాగే ఉండిపోయాడు. వాళ్ళతో పాటు అలాగే కూర్చుండిపోయాడు. వాళ్ళలోన కృష్ణుని లీలలు చూస్తూ అతను అలాగే 6 నెలలు కూడా గడిచిపోయింది, మర్చిపోయాడు. అతను కూడా సాక్షాత్తు కృష్ణుడు అక్కడే ఉన్నాడు, లీలలు చేస్తున్నట్టుగా భావిస్తున్నాడు. చివరికి అతనికి తెలివి వచ్చింది. అరే, నేను కృష్ణుడు పంపిస్తే వచ్చాను, ఇలా ఇన్ని నెలలు గడిచిపోయాయి, వీళ్ళ ప్రేమ భావనలో, వీళ్ళ తన్మయత్వంలో నేను కలిసిపోయానని భావించాడు. ఒకరోజు వాళ్ళతో అన్నాడు, నేను కృష్ణుడు పంపిస్తే వచ్చాను అమ్మా, మీరు ఇలా ఇంత భక్తిలో చరమస్థాయిని చేరిన మీరు నన్ను కూడా ఆ స్థితికి తీసుకెళ్లారు, నాకు ఆ రుచి చూపించారు అని ఏడ్చేశాడు. అప్పుడు రాధా అంది, నీవు ఇక్కడ ఉండడం కాదు మాతోటి, మా ప్రాణమైన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళు అని ఆదేశించాడు. అయితే అతను తిరిగి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఆదేశం వల్ల, రాధా మాత యొక్క ఆదేశం వల్ల వచ్చి కృష్ణుని దగ్గర ఏడ్చేశాడు. అతని రోదనకు అంతు లేకుండా పోయింది. ఇన్ని రోజులు ఉద్ధవుడు జ్ఞానిగా ప్రకాశించాడు. అతనికి జ్ఞానంపై అమితమైనటువంటి నమ్మకం, జ్ఞానమే అన్నిటికీ ఆధారం అని భావించేవాడు. జ్ఞానములోనూ శూన్యత వెతికినటువంటి స్థితి వాళ్ళది. బృందావనంలో గోపికలది, యశోదానందులది. వాళ్ళు శూన్యత స్థితిలోకి వెళ్ళిపోయారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఆ స్థితి నుంచి బయటకు రాలేకపోతున్నారు. కృష్ణుని పట్టుకొని ఉన్నారు వాళ్ళు ఆ శూన్యతలో. వాళ్ళ దగ్గర కాలం ఆగిపోయింది, వాళ్ళ దగ్గర ఏ సృష్టి లేదు. శూన్యతలో పరమాత్మలో లీనమైన స్థితి అది. దాన్ని దర్శించినటువంటి ఉద్ధవునికి జ్ఞానము శూన్యతగా కనిపించింది. జ్ఞానము ఏదైతే ఉందో దాని తత్వం తెలిసినటువంటి స్థితి ఇప్పుడు ఉద్ధవుది. అయితే కృష్ణుని దగ్గర అలా విలపిస్తున్న ఉద్ధవుని కృష్ణుడు అతనికి చెప్పాడు ఏమంటే, నువ్వు జ్ఞానంతో బాగా ప్రకాశించావు, నువ్వు జ్ఞానమే సర్వస్వం అని భావించావు. అందుకే నీకు ప్రేమ యొక్క స్వరూపము, అసలైన ప్రేమ స్వరూపము, నిర్మలమైన స్వరూపము, శూన్య స్థితిని చెప్పడానికి, చూపించడానికి పంపించాను. నేను కూడా ఆ స్థితికి బానిసనే అని అటువంటి గొప్పమైనటువంటి యోగతత్వాన్ని అతనికి బోధించినటువంటి గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా జ్ఞానమైనా కానీ దానికి ఒక అంతిమ స్థితి రావాల్సిందే. ఆ జ్ఞానమును పట్టుకొని ఆ జ్ఞాన భావనలోనే మనము మన ఉనికితో ఉండడం కన్నా దాని చరమస్థితి, దాని తత్వసారాన్ని పట్టుకోవాలి. కాలాన్ని, సృష్టిని మనము దాటే స్థితి అది మనం దాటవలసిన జ్ఞానంతో కాదు. జ్ఞానము దానికి సహకరిస్తుంది, కానీ దాని తత్వంలో ప్రేమ కూడా అవసరమే.
ప్రేమ స్వరూపంలో మనం అన్నీ మర్చిపోతాం. ఈ గోపికలు కృష్ణుడు వాళ్ళతో ఉండాలని కూడా కోరుకోలేదు. ఎందుకంటే అతనికి ఏది ఇష్టమో అది చేయాలి, అతనికి ఏది నచ్చితే వాళ్ళు దానికి స్వీకరించే తత్వం. మనకు స్వార్థం ఉండకూడదు. కొంతమంది ఇష్టమైతే స్వార్థంతో దగ్గర ఉండాలని అనుకుంటారు, కానీ గోపికలు నిస్వార్థులు. వాళ్ళు మంచినే కోరుకున్నారు. కృష్ణుని యొక్క స్వభావాన్ని, అతని యొక్క ఇష్టాలను ప్రేమించారు, అతనికి నచ్చింది చేశారు, అతనికి శరణాగతి అయ్యారు, అతని ఉన్నతిని కోరుకున్నారు. అలాంటి ప్రేమ స్వరూపం జీవుని ఉద్ధరిస్తుందనడంలో సందేహం లేదు.